విచిత్ర కవలలు తరువాయి భాగం. గడ్డప్పవాని పుణ్యమా అంటూ మన కవల సోదరులకు తిరిగి మామూలు చూపు రావటం, పైగా చిత్రమైన అంజనాలు, భస్మాలు, మాయా తువ్వాల సంపాదించటం, అవి తీసుకొని రాకుమార్తెలను వెతుకుతూ గుర్రాల మీద వస్తూ ఉండగా ముందు పోతున్న ఉదయనుడు హఠాత్తుగా మాయం కావటం ఇంతవరకు ముందు వీడియోలో విన్నాం కదా. ఆ తర్వాత ఏమైందంటే, ఎప్పుడైతే ఉదయనుడు హఠాత్తుగా మాయమయ్యాడో అప్పుడు సంధ్య, నిషీధులు తమ గుర్రాలను లాగిపట్టి వేగం తగ్గించి నెమ్మదిగానే ముందుకు సాగారు. కొంత దూరం పోయేసరికి భవనం ముందు వైపు ఒక పెద్ద కందకం కనిపించింది. తమ సోదరుడు గుర్రంతో కూడా అందులో పడిపోయి ఉంటాడని సంధ్య, నిషీధులు గ్రహించారు. కానీ బ్రహ్మాండమైన లోతుగల ఆ కందకంలో ఉదయానుడు జాడ కాని, అతను గుర్రం జాడ కాని కనిపించలేదు. వాళ్ళకి ఏమీ పాలుపోయింది కాదు. భవనం ప్రవేశిద్దామా అంటే కందకం వెడల్పు కాస్తా కూస్తా కాదు. పోని కందకానికి అసలు మొదలెక్కడో చివరెక్కడో కనిపెడితే భవనం తేలికగా ప్రవేశించవచ్చు అనుకున్నారు. ఈ ఉద్దేశంతో వాళ్ళు గుర్రాలను నడిపించుకుంటూ కందకం అంచునే అడుగులు వేయజొచ్చారు. కానీ ఎంత దూరం పోయినా కందకానికి దారి అంతూ కనపడలేదు. తిరిగి తిరిగి వారు మళ్ళీ బయలుదేరిన చోటకే వచ్చేశారు. దీన్ని బట్టి ఆ కందకానికి మొదలు చివర లేదని, భవనంలో ఎవ్వరూ చోర వీలు లేకుండా ఉండటానికే చుట్టూతా ఈ కందకం త్రవ్వబడిందని వాళ్ళు నిశ్చయించారు. కానీ ఇంతకు భవనం ప్రవేశించగలిగే మార్గం స్ఫురించనే లేదు. కొంతసేపు తీవ్రంగా ఆలోచించిన మీదట సంధ్య ఇలా అన్నాడు: అన్నయ్య, ఎలాగైనా మనం ఈ కందకం దాటి తీరాలి. గుర్రాల మీద దౌడు తీసుకుంటూ వచ్చి ఒక్క దూకున దాటుదామా? దాటగలిగామంటే అదృష్టవంతులమే. లేదు, కందకంలో పడటమే సంభవిస్తే మన ఉదయానుడు కోసం శాయశక్తిలా వెతుకుదాం అంటూ అన్నను హుషారు చేశాడు. ఇందుకు నిషీధుడు కూడా బేష్ అన్నాడు. వాళ్ళు మళ్ళీ తమ గుర్రాలను ఎక్కి కొంత దూరం వెనక్కి వెళ్ళి శరవేగాన వచ్చి ఒక్క దూకులో కందకం దాటారు. అదృష్టవశాత్తు ఇద్దరూ కూడా ఎట్టి ప్రమాదము లేకుండా కందకానికి అవతల గట్టున పడ్డారు. ఇదంతా మన ముందు మంచికే సూచనగా కనపడుతున్నది. ఇక పర్వాలేదు, కోటలో బాగా వేశామన్నమాటే అని అనుకొని సంతోషించారు అన్నదమ్ములు. ఈ సంతోషంతో వారు భవనం ప్రవేశించారే కాని తీరా చూడగా ఆ భవనంలో మనుష్య సంచారమే లేదు. లెక్కలేనన్ని ద్వారాలు ఉన్నాయే కాని ఒక్కదానికి తలుపులు లేవు. వారు ఒక్కొక్క ద్వారమై దాటుకుంటూ పోతూ ఉండగా ప్రతి ద్వారానికి ఇరువైపులా మానవుల శిలాప్రతిమలు కనపడినాయి. చివరికి ఒక పెద్ద ద్వారం చేరుకున్నారు. నిజానికి ఆ ద్వారం కానే కాదు, ఒక బ్రహ్మాండమైన రాక్షసుడు ఈ రూపంలో ఆకాశమెత్తు నిలబడి నిద్రపోతూ ఉన్నాడు. వాడి కాళ్ళ మధ్య ఉన్న ఖాళీ స్థలమే ద్వారం వలె కనిపిస్తుంది. ఈ రాక్షసుడికి రెండు వైపులా రెండు సింహాల ప్రతిమలు ఉన్నాయి. అవి జీవకళతో ఉట్టిపడుతూ మీదకు ఉరుగుతామన్నట్టు భయంకరంగా ఉండేసరికి సోదరులిద్దరూ ఒక్క మాటగా కెవ్వుమన్నారు. ఈ కేక చెవినబడి రాక్షసుడికి మెలకు వచ్చేసింది. అమాంతం సంధ్య, నిషేధుల్ని తన గుప్పెట్లోకి తీసుకొని బేష్ బేష్, మరో రెండు విగ్రహాలు అన్నాడు ఎంతో ఉత్సాహంతో. వాడు ఈ మాట అనగానే వారు భవనంలో చూస్తూ వచ్చిన మానవ విగ్రహాలు ఏదో మాయ వల్ల తయారైనవి అని ఊహించగలిగారు. తలవని తలంపుగా ఇలా చిక్కుబడిపోయినందుకు సంధ్య, నిషేధులు విచారించారు. కానీ విచారించి వారు చేయగలిగేది ఏమున్నది? ఇటువంటి చిక్కులు జీవితంలో ఎన్నో తగులుతూ ఉంటాయి. నిజానికి చిక్కులలో పడి బుద్ధి బలం వల్ల వాటి నుండి తప్పించుకు బయటపడటంలోనే ఉన్నది మానవుని తెలివి. ఈ ఉద్దేశంతో వారు ధైర్యం తెచ్చుకున్నారు. చావుకిన్ని చావులున్నవా? ఏమైతే కాని ఒక పథకం వేసి చూస్తాను ఈ రాక్షసుడికి అనుకున్నాడు నిశితమైన బుద్ధి నైపుణ్యం గల నిషీధుడు. అలా అనుకుంటూ నిషీధుడు రాక్షసుని ఎదుటి నించొని, ఏమయ్యో, మేము ఎవరనుకుంటున్నావో, మేము ఇక్కడికి దొంగతనంగా రాలేదు. ఫలానా గడ్డప్పవాడు మీకు ఒక వార్త అందించమని మమ్మల్ని పంపాడు, అందుకే అని ఇంకా ఏమో చెప్పబోతుండగా రాక్షసుడు ఆత్రంతో, ఏమిటి, వాడు బతికే ఉన్నాడా? ఇన్నాళ్ళు తిరిగి రాకపోయేసరికి వాడేదో ప్రమాదం వచ్చి చనిపోయాడనుకున్నాను. అయితే ఇంతకు వాడు మీకు చెప్పి పంపిన వార్త ఏమిటో త్వరగా చెప్పండి అని తొందర పెట్టాడు. అప్పుడు నిషేధుడు, అతని ప్రాణానికి ఏమీ మోసం లేదు, కానీ అతడి జీవిత రహస్యం ఎవరో కనిపెట్టి వేశారట. కనిపెట్టడమే కాదు, అతడి దగ్గర ఉన్న భస్మాలు, అంజనాలు, తువ్వాల కూడా కాజేసిపోయారట. అవి లేనిదే తను ఒక్క అడుగైనా ముందుకు వేయలేడట. అందువల్ల ఈ వార్త మీకు అందజేసి మళ్ళీ కొన్ని అంజనపు డబ్బాలు, భస్మాలు పంపమని చెప్పమన్నాడు అని ఎంతో నమ్మేటట్లు చెప్పాడు. అంతా విని రాక్షసుడు, అలాగా పాపం, అందుకనే వాడు తిరిగి రాలేకపోయాడు. ఇంకా నయం, ఆ దుర్మార్గులెవరో వాడి దండం కాజేశారు కారు. అదే జరిగితే వాడిని రక్షించడం
ఎవ్వరి వల్ల కాదు. సరే, ఇక నేను పోయొస్తాను. మీరు మాత్రం ఒక్క పురుగును కూడా లోపలికి రానివ్వకుండా జాగ్రత్తగా చూస్తూ ఉండండి అని చెప్పి బయలుదేరాడు. ఎప్పుడైతే రాక్షసుడు వదిలిపోయాడో సంధ్యా నిషీధులు సంతోషంతో ఎగిరి గంతేశారు. అంతటి రాక్షసుని టోపీ వేశాం కదా అని వారు ఉప్పొంగిపోయారు. ఇంతలో నిషీధుడు, ఇక ఒక్క క్షణం కూడా మనం ఆలస్యం చేయకూడదు. వాడు తిరిగి వచ్చేలోగా మనం ఈ భవనం యొక్క రహస్యం ఏమిటో కనుక్కోవాలి అన్నాడు. అన్నదమ్ములు ముందుకు సాగారు. మరికనే ద్వారాలు దాటి చివరి ద్వారం కూడా దాటి వెళ్లేసరికి ఒక పెద్ద కొలను కనిపించింది. అందులో అందాల హంసలు ఈదులాడుతూ ఉన్నాయి. ప్రొద్దుటనగా బయలుదేరి హైరాణ పడుతూ ఉన్న ఆ అన్నదమ్ములకు చాలా దాహం వేసింది. దప్పిక తీర్చుకుందామని సంధ్య కొలంలో దిగి పుడిసెడు నీళ్లు తీసుకుతాగాడు. కానీ ఆ నీరు గొంతు దిగిందో లేదో పాపం సంధ్య శిలాప్రతిమగా మారిపోయాడు. తన కళ్ళ ఎదుటనే సోదరుడు ఇలా రాయి అయిపోవటం చూచి నిషీధుడు ప్రతిమలా నిల్చుండిపోయాడు. ఇంకా నయం, నేను కూడా తొందరపడి తాగినట్లయితే నా గతి ఇంతే అయ్యేది. ఉదయానుడు గతి ఏమైందా అని పాలిపోకుండా ఉన్న ఈ సమయంలో సంధ్య కూడా ఇలా అయిపోయాడే, నాకేదైనా ఆపద వచ్చిందా, మా అతిగతి కూడా లోకానికి తెలియకుండా పోతుందే అని అనేక విధాలా చింతించాడు. నిషీధుడు మరికొంత దూరం ముందుకు పోయేసరికి ఒక పెద్ద తోట కనిపించింది. ఆ తోటలో రకరకాల ఫలవృక్షాలు ఎన్నో. అన్నిటికంటే చిత్రమైనది ఒక మామిడి చెట్టు. ఆ చెట్టును ఉన్న కాయలు అన్ని కావు. ఎక్కడో గాని ఆకే కనిపించడం లేదు. అంత విరగ కాచిందనమాట ఆ మామిడి చెట్టు. నిషీధుడికి ఇప్పుడు బాగా ఆకలి వేసింది. గబగబా ఇన్ని పళ్ళు కోసి ముందు పడివేసుకొని ఒక పండు తీసి తినబోయాడు. కానీ చిత్రం ఏమిటంటే పండు కొరకటంతోటే నిషీధుడు కోతిగా మారిపోయాడు. కోతిగా మారిపోవటంతో అయ్య బాబోయ్, ఇంకా ఏం బిడ్డూరాలు జరగబోతాయో, ఈ రాక్షస మాయలు ఎవరు తెలుసుకోగలరు అనుకొని నిషీధుడు తక్కిన పళ్ళు తినకుండా ఎక్కడవక్కడనే వదిలేశాడు. ఆ కోతి రూపంలో ఉన్న నిషీధుడు తన సోదరుడైన సంధ్య శిల రూపం దాల్చిన కొలను వద్దకు వచ్చి చుట్టూ తిరగసాగాడు. ఇంతలో కొలంలోంచి ఏదో బుడబుడమని శబ్దం వచ్చింది. మరికొద్దిసేపటికల్లా నీటిలోంచి ఒక హంస తన వైపు రావటం కనిపించింది. ఇదంతా కోతి రూపంలో ఉన్న నిషీధుడు స్పష్టంగా చూడగలుగుతూనే ఉన్నాడు. మరికొద్దిసేపటికల్లా ఆ హంస పూర్తిగా బయటికి వచ్చి ఒక మనిషిగా మారిపోయింది. నిషీధుడు ఎగిరి గంతేశాడు. ఎందుకని? ఆ వచ్చింది కందకంలో పడి కనపడకుండా పోయిన తన ప్రియ సోదరుడు ఉదయానుడే. ఉదయానుడు ఒడ్డుకు రాగానే సంధ్య శిలాప్రతిమ కంటపడింది. కొయ్యబారిపోయాడు. ఇంతలో కోతి రూపంలో ఉన్న నిషీధుడు ఉదయానుడు కాలను చుట్టేసుకున్నాడు. ఇది మామూలు కోతే అనుకొని మొదట ఉదయానుడు దాన్ని విదిలించి కొట్టాడు. కానీ అది విడవకుండా కాళ్ళను చుట్టేసుకోవడం చూచి తన సోదరుడైన నిషీధుడే ఇలా మారిపోయి ఉంటాడని అనుమానించక తప్పింది కాదు. అయితే ఏం చేయాలో ఉదయానుడికి తోచలేదు. సంధ్య ఇలా రాయిగా ఎందుకు మారాడో, కోతి రూపంలో ఉన్నది తన సోదరుడు అవునో కాదో తనకి ఎలా తెలుస్తుంది? కొంతసేపు అలా ఆలోచించి చటుక్కున ఏదో ఉపాయం స్మరించిన వానిలా తన జేబులో ఉన్న భస్మాలు అంజనాలు బయటికి తీశాడు. సంధ్య శిలా విగ్రహం పైన నల్ల భస్మం జల్లాడు. ఏమీ కాలేదు. పచ్చ అంజనం రాచి చూచాడు. మార్పు కనిపించలేదు. ఎర్రంజనం రాచాడు. అప్పటికీ ఆ శిలాప్రతిమ అలాగే ఉండిపోయింది. ఇన్ని విధాలా ప్రయత్నించినా ఫలితం దక్కపోయేసరికి ఉదయానుడు ఆ అంజనాలు భస్మాలు కోతి రూపంలో ఉన్న నిషీధుడి పైన చల్లాడు. కానీ ఈసారి వాటి వల్ల మార్పేమీ రాలేదు. కోతి కోతిగానే ఉండిపోయింది. ఉదయానుడికి ఏం చేయాలో పాలుపోక కొలను ఒడ్డున కూర్చొని ఆలోచనలో పడ్డాడు. అప్పుడు కొలంలోని హంసల్లో ఒకటి ఉదయానుడి పాదాలు ముందుగా పోయింది. ఉదయానుడు చటుక్కున దాన్ని పట్టుకొని బయటికి తీశాడు. బయటికి రాగానే ఆ హంస ఒక అందాల కన్యగా మారిపోయింది. ఆ కన్య సిగ్గుతో తల ఉంచుకొని మాట్లాడకుండా నిలబడింది. ఆమెతో ఉదయానుడు, నీవెవరు? ఇలా హంస రూపంతో ఈ కొలంలో ఎందుకున్నావు? చెప్పితే అని ఇంకా ఏమో అనబోతుండగా, ఎక్కడ్రా మీరు అనే పెద్ద కేక ఒకటి వినిపించింది. ఎప్పుడైతే ఈ కేక వినిపించిందో వెంటనే ఆ కన్య వస్తున్నది భవనాన్ని కాపలా కాసే రాక్షసుడే అని తెలుసుకొని ఉదయానుడితో, అదంతా తర్వాత చెప్తా, ముందు ఇప్పుడు ప్రాణాలు రక్షించుకోవాలి అంటూ సంధ్య శిలాప్రతిమను ప్రతిమ దగ్గర ఉన్న కోతిని కొలంలోకి తోసివేసింది. వెంటనే అవి రెండు హంసల్లా మారిపోయినాయి. ఆ తర్వాత ఉదయానుడు చేయి పట్టుకొని తను కూడా కొలంలోకి దూకింది. దూకటంతోనే వాళ్ళిద్దరు కూడా హంసలైపోయారు. హంస రూపంలో ఉన్న ఆ కన్య ఎవరు? మన కవలలకు తిరిగి మామూలు స్వరూపాలు వచ్చాయా? ఇంతకు వాళ్ళు చిక్కుపడిన ఆ మాయాభవనం ఎవరిది? ఈ చిత్రాలన్నీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.